ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకోండి. నువ్వు తీసుకోరా. అమ్మా, ఎవరు స్వీట్స్ తీసుకోరేంటే? నువ్వైనా తీసుకో అమ్మా. నీకసలు బుద్ధుందా? ఒక పక్క పిల్ల పెళ్లి పీటల మీదకొచ్చి ఆగిపోయిందని ఏం అర్థం కాక ఆలోచిస్తుంటే నువ్వు స్వీట్లు పంచుతావా? స్వీట్లు? అయ్యో అమ్మా, మీరింకా ఆగిపోయినా ఆ పెళ్లి దగ్గరే ఆగిపోయారా? శ్రీనుకి రామకి పెళ్ళనుకున్నాం కదా, ఆ సంతోషంలో స్వీట్లు పంచుతున్నాను. ఈ పెళ్లికి నీ కొడుకు ఏమన్నా సరే అని ఒప్పుకున్నాడా? నువ్వు చెప్తుంటే వద్దని వెళ్ళిపోయాడుగా. భలే దానివే అమ్మా నువ్వు. నేను చెప్పింది వాడెప్పుడైనా విన్నాడా ఏంటి? అన్నయ్య చెప్పింది వాడెప్పుడైనా కాదన్నాడా? అన్నయ్య, దీనికి ఇంతలా ఆలోచించాలా చెప్పు? నువ్వొక్క మాట ఒరే సీను అంటే చాలు, ఓకే మావయ్య అని వాడు తలంచి తలంబరాలు పోయించేసుకుంటాడు. అప్పుడు నా మేనకోడలు నా కోడలైపోతుంది. నాలాగే పుట్టింట్లోనే రామలక్ష్మి కూడా భర్తతోనే ఉండిపోతుంది. ఈ ఇల్లు ఆనందంతో నిండిపోతుందన్నయ్య. నువ్వైనా తీసుకో. వదినా, ఈ మాటలన్నీ రామలక్ష్మి కోడలిగా వస్తుందనా లేక రామలక్ష్మి వెనక ఆస్తి వస్తుందనా? ఏమంటావురా రఘు? పద్మ అన్నట్టే నువ్వు శ్రీనుతో ఒక్క మాట మాట్లాడితే శ్రీను ఒప్పుకుంటాడేమో. ఖచ్చితంగా ఒప్పుకుంటాడమ్మా. కానీ నేను మాట్లాడను. అదేంటన్నయ్య? అవునమ్మా, వాడు నాకు ఈ పెళ్లి వద్దు అని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి అడిగితే వాడు ఒప్పుకున్నా అది అయిష్టంగానే అవుతుంది, కానీ ఇష్టంగా కాదు. పైగా వింటున్నాడు కదా అని అడిగితే వాడు నా మీద చూపించే గౌరవం మర్యాదలని నేనే అలుసుగా తీసుకుని అడిగినట్టు అవుతుంది. ఆ పని నేను ఎన్నటికీ చేయలేను. అలా అంటే ఎలారా రఘు? పిల్లల ఇష్టాయిష్టాల్ని గౌరవించే పెళ్లిళ్ళు ఆగేదాకా వచ్చింది. ఇంకా వాటినే పట్టుకుంటే అవుతుందా చెప్పు? పెద్దలుగా మనమే వాళ్ల భవిష్యత్తును ఆలోచించి బలవంతంగానైనా ఒప్పించి పెళ్లి చేస్తేనేరా ఆ బావా మరదళ్ళు భార్యాభర్తలుగా బావుంటారు. ఎప్పటికీ మన కళ్ల ముందే ఉంటారు. లేదంటే రామలక్ష్మి బ్రతుకు ప్రశ్నార్థకం అవుతుంది. ఒక్కసారి ఆలోచించు రఘు. అన్నయ్య,
అమ్మ చెప్పింది కూడా నిజమే కదా. వదినా, అన్నయ్య అలా అంటున్నాడు, కనీసం నువ్వైనా వాడితో మాట్లాడొచ్చు కదా. రామలక్ష్మిని మన సీనుకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఏంటి అజయ్ ఇది? కోర్ట్ సార్తో పెళ్ళి ఆగిపోయిందని ఊపిరి పీల్చుకునే లోపే సీను బాబుతో పెళ్ళంటారేంటి? అయినా మీరిద్దరూ ప్రేమించుకుంటే నాతో పెళ్లి చేయడం ఏంటి? అసలు నా మనసులో అలాంటి ఆలోచనే లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలని బావ కూడా ఎప్పుడు అనుకోని ఉండడు. అలాంటిది మా ఇద్దరికి పెళ్లి చేయాలన్న పిచ్చి ఆలోచన వీళ్ళకెందుకు వచ్చింది? అయినా వద్దని చెప్పినా వినకుండా నా గొంతుకొస్తారేంటి? నువ్వే ఆయుధాన్ని అడ్డు పెట్టి పెళ్ళాపాలనుకుంటున్నావో ఇప్పుడు ఆ ఆయుధమే మీ బావతో పెళ్లి దాకా తీసుకొచ్చింది రామా. ఆద్య, నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటి? కోచ్ సార్తో ఏ పరిస్థితుల్లో పెళ్లి వద్దనుకున్నానో అది వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా. నాకు తెలిసి ఉపయోగం ఏంటి రామా? తెలియాల్సిన వాళ్ళకి తెలియనివ్వలేదు కదా నువ్వు. వాళ్ళకి తెలిస్తే అతని ప్రాణానికి హాని జరుగుతుందని నేను ఇలా చేశాను. అయినా సరే మీ బావని పెళ్లి చేసుకోవడం తప్ప నీకు మరో దారి లేదు. నువ్వు బావ ప్రేమించుకుంటున్నారు కదా ఆద్య. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ కదా. అలాంటిది పెళ్లి చేసుకోమని నువ్వెలా చెప్తున్నావు? ఆ ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టి మీ ప్రేమను విడగొట్టి నేను ఆ తప్పు చేయలేను. రామా, మా ప్రేమ విషయం పెద్దవాళ్ళకి తెలుసు. ఆ ప్రేమ ఇప్పుడు లేదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి నేనేం బాధపడ్డం లేదు. కాబట్టే మీ బావని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. ఇక నీ ఇష్టం. నువ్వు బావ మీద ఉన్న కోపంతో నీ మనసులో ఉన్న ప్రేమను చంపుకుని ఇలా మాట్లాడుతున్నావు ఆద్య. కానీ ఎట్టి పరిస్థితుల్లో నీకు బావకి పెళ్లి జరగాలి. ఆద్య, ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మితో? మీ బావనే పెళ్లి చేసుకొని పిచ్చి మాటలు చెప్తున్నావేంటి? అవి పిచ్చి మాటలు కావు, మంచి మాటలు. మంచి మాటలు కాదు, మన ప్రేమని ముంచే మాటలు. మన ప్రేమ అదెక్కడుంది? నువ్వు మా నాన్నని చంపాలనుకున్న రోజే గంగలో కలిసిపోయింది. ఆద్య, ఆద్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.